నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం ఆటవెళది పద్యపాదాన్ని పద్య లక్షణాలతో సమన్వయం చేసి చూద్దాం. మొదటి లక్షణం, ఈ పద్యం నందు 4 పాదములు ఉండును. ఆటవెళది పద్యంలో 4 పాదాలు ఉంటాయి, కానీ 4 పాదాలు ఒకేలా ఉండవు. మొదటి 3వ పాదం పొడవుగా ఉంటుంది, 2, 4వ పాదాలు కొంచెం చిన్నవిగా ఉంటాయి. అంటే 1, 3 పాదాలు ఒక రకంగాను, 2, 4వ పాదాలు ఒక రకంగాను ఉంటాయి. ప్రతి పాదానికి 5 గణాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5 గణాలు ఉన్నాయి కదా. రెండవ లక్షణం కూడా సరిపోయింది. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయి. ఇది మొదటి పాదం. మొదటి పాదంలో 3 సూర్యగణాలు వరుసగా. నా హా అనేది సూర్యగణం కదా, రిపీటెడ్ హా వచ్చింది అంటే 3 కూడా సూర్యగణాలే. ఇవి 2 ఇంద్రగణాలు. రా రగణము, సలము 2 ఇంద్రగణాలు కదా, అంటే 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరుసగా వచ్చాయి. మూడవ లక్షణం కూడా సరిపోయింది. నెక్స్ట్, 2, 4 పాదంలో 5 సూర్యగణాలు మాత్రమే ఉంటాయి. ఇది రెండవ పాదం కదా. రెండవ పాదంలో నా హా అనేది సూర్యగణం, రిపీటెడ్గా వచ్చాయి. 5 కూడా సూర్యగణాలే ఉన్నాయి. 4వ పాదంలో కూడా సేమ్ ఇలానే 5 సూర్యగణాలే ఉంటాయి. అంటే 4వ లక్షణం కూడా సరిపోయింది. నెక్స్ట్, 5వది, ప్రతి పాదం యొక్క మొదటి గణంలోని మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. చూసారా, ఇది మొదటి గణంలోని మొదటి అక్షరం, 4వ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లింది. నోకి నో అనే అక్షరంతో. రెండవ పాదంలో కూడా మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లింది. కా అనే అక్షరానికి గా అనే అక్షరంతో యతిమైత్రి చెల్లింది. నెక్స్ట్, ప్రాస నియమం లేదు. ఈ పద్యంలో ప్రాస నియమం ఉండదు. చూసారా, మొదటి పాదంలో సా ఉంది, రెండవ పాదంలో డు ఉంది. మిగతా 2 పాదాల్లో కూడా వేరే వేరే అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది ఉండదు. ఇలా పద్యపాదం ఇచ్చి ఈ లక్షణాలు కనుక కనిపించినట్లయితే అది ఆటవెళది పద్యంగా గుర్తించాలి. ధన్యవాదములు.